అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరీరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఈ భక్తి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఇందులో కథలలో ఉన్నటువంటి విశేషాలని, అంతర్గతంగా ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. పెద్దవాళ్ళు ఒక మాట ఏం చెప్తారంటే, చదువులన్నీ చదివి చదివి చచ్చుటకే కానీ అనేటువంటి మాట చెప్తారు. కనుక చదివినంత మాత్రం చేత మనకి జ్ఞానం వచ్చేస్తుంది, మనమేదో జ్ఞానులము పండితులము అయిపోతామనుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ చదువులన్నీ కూడా చివరికి ఏమవుతాయంటే చావటానికి అన్నట్టుగా మరణానికి హేతు అవుతున్నాయి తప్పితే మరణం నుంచి ఏవైనా మన్ని తీసుకువెళ్తున్నాయా అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఏనాడు ఆలోచించట్లేదు. మనం ఏదో ఒక గొప్పవారం అని చెప్పేసి అనుకునేటట్లుగా రామాయణం చదివాం, భారతం చదివాం, భాగవతం చదివాం, హరివంశం చదివాం అని ఇలా చదువుల గురించి చెప్పేటువంటిది ఏంటంటే, ఈ చదువులలో ఏ ఒక్క చదువు అయినా సరే ఇవి రామాయణ భాగవత కథల గురించే కాకుండా మామూలుగా జీవనోపాధికి పనికొచ్చేటువంటి ఈ డిగ్రీలు, ఈ మాస్టర్ డిగ్రీలు, ఈ పిహెచ్డీలు, ఇవి ఏ ఒక్కటైనా సరే మనిషిని బ్రతికించటానికి ఇవి ఉపయుక్తమవుతున్నాయా, ఉపయోగపడుతున్నాయా అనేటువంటి విషయాన్ని మనం ఏనాడు కూడా ఆలోచించట్లేదు. విద్య బ్రతికిస్తుంది, మరణంలో కూడా అతనికి జ్ఞానాన్ని విద్య ప్రసాదిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఈ ఇంట్రడక్షన్గా ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఎంతెంతో చదువులు చదివాము, ఎన్నో పుస్తకాలు చదివా అనేటువంటి వాళ్ళు కూడా మూల గ్రంథమైనటువంటి ఏదైతే ఆది కావ్యం అనేటువంటిది ఉందో రామాయణం, ఆ రామాయణాన్ని ఒక్కసారైనా సరే పోనీ చదువుదాము, వాల్మీకి కృతం అనేటువంటి దాన్ని ఏ ఒక్కళ్ళు కూడా జీవితంలో దాన్ని ఒక్కసారైనా చదవకపోతే ఆ జీవితం అనర్థము అనేటువంటిది ఎందుకు పనికిరాదనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం. ఆది కావ్యమైనటువంటి రామాయణంలో నుంచే భారతం వచ్చింది. భారతంలో ఎన్నో అందులో చెప్పేటువంటివన్నీ కూడా రామాయణానికి తీసుకుని చెప్పటం జరిగినది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి అయ్యలరాజు రామభద్రుల వారు రాఘవ పాండవీయము అనేటువంటిది రాయటం జరిగింది. అంటే రామాయణంలో ఉన్నదే భారతంలో ఉన్నది, భారతంలో ఉన్నదే భాగవతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఇక్కడ ఏదైతే ఈ యొక్క భగవద్వాక్యము అనేటువంటిది అంటే
ఈ దైవానికి సంబంధించినటువంటి వాక్యము రాలేదో, ఆ ఒక్క మాట్లాడటం రానటువంటి వాడు మూగవాడితో సమానం. అలాగే ఈ దైవవాక్యాలను వినలేనటువంటి వారి చెవులు చెవిటివాడితో సమానం. వీటిని చూడలేనివాడు గుడ్డివాడితో సమానం. అందుకే ఈ యొక్క అయ్యప్ప కథ ప్రారంభించేటప్పుడు అయ్యప్ప గురువుగారి పాఠశాలకు వెళ్ళారు, విద్యాలయానికి, విద్య నేర్చుకోవటానికి. అలాగే కృష్ణ భగవానుడు కూడా సాందీపుడి దగ్గరికి వెళ్ళారు విద్య నేర్చుకోవటానికి అని చెప్పటం జరిగింది. కానీ ఆది కావ్యమైనటువంటి రామాయణంలో రాముడికి విద్య నేర్పినటువంటి వారు విశ్వామిత్రుల వారు. అన్ని విద్యలని, ధనుర్విద్య మొదలుకొని సమస్త విద్యల్ని ప్రసాదించినటువంటి గురుతుల్యులు ఎవరంటే విశ్వామిత్రుల వారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఇక్కడ అయ్యప్ప దీక్షలో ఈ అయ్యప్ప గురించి కథ వింటూ ఉంటాం. అయ్యప్పని తీసుకెళ్ళి గురుకులంలో ఆ ఒక రాజు, పందల రాజు చేర్చారని. చేరిస్తే అయ్యప్పకి విద్యంతా కూడా ప్రసాదిస్తున్నటువంటి ఆ గురువుగారు పుత్రుడు మూగవాడు, గుడ్డివాడు, చెవిటివాడు. అప్పుడు గురువుగారు, మీకు ఎందుకు ఈ చింతన, ఎందుకు మీరు ఇలా దుఃఖపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ అయ్యప్ప గురువుగారిని అడగటం ప్రారంభించారు. దీనికి ఆ ఒక్క గురువుగారు ఏం చెప్పారంటే, నాయన, నేను ఇంతమందికి విద్య నేర్పుతున్నాను, కానీ నా స్వయాల పుత్రుడైనటువంటి వాడికి నేను విద్యని నేర్పుకోలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కారణం ఏమిటి అంటే, వాడికి చూపు లేదు, మూగవాడు, గుడ్డివాడు. కనుక వాడికి నేను విద్యని చెప్పటానికి అస్వస్థుడిగా ఉన్నాను, నేను చెప్పలేకపోతున్నాను. ఇంతమందికి చెప్పగలిగేటువంటి విద్యని నా ఒక్క పుత్రుడికే నేను చెప్పుకోలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇది విన్న అయ్యప్ప ఈ యొక్క సినిమాల్లో వీటిల్లో చూపినట్టుగా నువ్వు నాలుగు తెరువు ఆను అని చెప్పేసి ఏదో బీజాక్షరాలు రాసేశారు. దాంతో ఆ యొక్క గురువుగారి పుత్రుడు మాట్లాడేశాడు. ఆ కళ్ళని తన వేళ్లతో ఇలా సృజించగానే కళ్ళు కనిపించేశాయి, చెవులు వినిపించేశాయి అని ఇలాగా ఆ సినిమాల్లో అయితే చూపిస్తున్నారు. కథాగమనాలకు అలాగే చెప్తారు. అంటే ఈయన నేర్చుకున్నటువంటి దైవాంశ సంభూతుడైనటువంటి ఈయన గురువుగారి పుత్రుడైనటువంటి వాడికి దైవవాక్యాన్ని చెప్పి ఆ ఒక్క మాటతో అతను ఎలా మాట్లాడగలడు అనేటువంటిది అతని చేతన మాట్లాడించటం జరిగింది. అలాగే అతను వినటము జరిగింది, అతను చూడటము జరిగింది. అంత తప్పితే వీడు గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, అయ్యప్ప ఆయనకి కళ్ళు ఇచ్చేశాడు, కాళ్ళు ఇచ్చేశాడు, లేకపోతే వినటానికి, శబ్దం వినటానికి చెవులు ఇచ్చేశాడు అనేటువంటిది ఏంటంటే, ఇది అసహజంగా ఉన్నటువంటి విషయం. అంటే దైవానికి సంబంధించినటువంటి, భగవంతుడికి సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి వినలేడు, పలకలేడు, మాట్లాడలేడు. ఆ యొక్క దైవశక్తికి సంబంధించిన విషయాల్ని గ్రహించలేకపోవటమే కాకుండా గుడ్డివాడిలాగా చూడని కూడా చూడలేడు. ఇదే విషయాన్ని తీసుకుని వ్యాస భగవానుడు వారు కూడా ఆది కావ్యమైనటువంటి రామాయణంలో నుంచి తీసుకునే ఈ భారతాన్ని రాసేటప్పుడు ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడిని ఒక గుడ్డివాడి కింద చూపించడం జరిగింది. అంటే అతనికి
ఈ యొక్క దైవానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, విద్యకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని చూసి గ్రహించగలిగేటువంటి శక్తి అతనిలో లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఒక కథాగమనంలో అతన్ని ఒక గుడ్డివాడి కింద చూపించడం జరిగింది. దానికి కథాగమనంలో ఏం చెప్తారంటే, ఇవన్నీ కూడా ఇలా ఎందుకు ఇవి ఆలోచించటానికి కావలసిన జ్ఞానాన్ని ఆ ఒక భగవంతుడు ఇస్తే మాత్రమే వీటిని ఆలోచించడం జరుగుతుంది తప్పితే, లేకపోతే ఇవి ఆలోచించలేము. ఇటువంటి జ్ఞానం మనకి కలగదు. కనుక జ్ఞానం ఎప్పుడైతే కలగదో మనం గుడ్డివాళ్ళతో సమానమే. కనుక ఇక్కడ ఆ ఒక్క పేర్లను పట్టటంలో కూడా ఈ యొక్క రామాయణంలో మాదిరిగానే భారతంలో కూడా వ్యాస భగవానుడు చిత్ర విచిత్ర వీరులు అని చెప్పేటువంటి పేర్లు పట్టడం జరిగింది. భీష్ముడి తాలూకు తమ్ములైనటువంటి వాళ్ళకి, సత్యవతికి పుట్టినటువంటి పిల్లలు చిత్ర విచిత్ర వీరులు అనేటువంటి వాళ్ళు పుట్టడం జరిగింది. అందులో చిత్రమేమిటి, విచిత్రమేమిటి, ఇటువంటి కథామూలాలకి మనం వెళ్ళం. మనకు కావలసినది ఏంటంటే, అందులో ఆ ఒక్క సత్యవతి అనేటువంటిది ఒక చేపల వాళ్ళ తాలూకు కూతురు. ఆవిడ్ని ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఈవిడికి ఈ యొక్క చిత్ర విచిత్ర వీళ్ళు అనేటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళ మధ్యలోనే వాళ్ళు కాలం చేసేశారు. వాళ్ళకి భీష్ముడు ఆ యొక్క కాశీరాజు పుత్రికలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అంబాలిక అనేటువంటి వాళ్ళని ఇచ్చి వివాహం చేశారు అనేటువంటి ఈ కథాగమనంలోకి వచ్చేసి, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వ్యాస భగవానుడు వచ్చి వీళ్ళకి సంతతిని ప్రసాదించినప్పుడు ఆ సత్యవతికి చెప్పాడు ఈయన వ్యాసుడు, నీ మొదటి పెద్ద కోడలైనంటే ఆవిడకి ఒక గుడ్డివాడు పుడతాడు అని చెప్పేశాను. ఎందుకు అంటే ఆవిడ జిగుచ్చగా నన్ను చూసింది కాబట్టి ఆవిడకి ఒక గుడ్డివాడు పుడతాడు అని చెప్పాడు అని చెప్పని కథాగమనంలో తీసుకెళ్తారు. అయ్యో నాయన, గుడ్డివాడు రాజ్యానికి అర్హుడు కాదు కదా, కనుక ఇంకొక సంతతిని ప్రసాదించు అని చెప్పేసి సత్యవతి అడిగితే, ఆ రెండో కోడలైనటువంటి అంబాలికకి ఆవిడ ఆ రాత్రి పంపించడం వ్యాసుడి దగ్గరికి జరిగినది అని చెప్పినప్పుడు, ఆవిడ ఇంతకన్నా కూడా ఒక విధమైనటువంటి జిగుత్సతో అన్నట్టుగానే ఇటువంటి జడలు, మీసాలు, గడ్డాలు వీటన్నింటితో ఉన్నటువంటి ఈ అందం చందలేని ఈ నికృష్టుడితోనా నేను ఈ రాత్రి సంభోగించవలసినది అనుకుని చెప్పేసని ఒక విధమైనటువంటి జలధరింపుతో ఆవిడ ఆ ఒక్క వ్యాస భగవానుడితో ఆవిడ సంపర్కం చెందింది అని చెప్పేసని భారత కథాగమనంలో చెప్పటం జరుగుతోంది. అప్పుడు ఆవిడకి పుట్టినటువంటి పుత్రుడు పాండురాజు అనేటువంటి వాడు తెల్లగా ఉన్నాడు అని కొందరు అంటారు. కొందరు ఒక వ్యాధి లాంటి దాంతో పుట్టాడని చెప్పేసి అని చెప్తారు. ఇలాంటివన్నీ కూడా వీటికి మూలమైనటువంటి విషయ పరిజ్ఞానము, జ్ఞానాన్ని సంపాదించుకుని వేద విధులైనటువంటి బ్రహ్మజ్ఞాన పరాయణుల దగ్గర, బ్రహ్మ విద్యా సాంప్రదాయ పరాయణులైనటువంటి వారి దగ్గర వీటిని గురించి తెలుసుకుందాము, నేర్చుకుందాము, ఇవి ఏమిటి అనేటువంటి సాధ్యాయనంలో వీటి గురించి నేర్చుకోవటం అనేటువంటిది నేటి కాలంలో మనకి లేదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, గురువులు వీటి గురించినటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా చెప్తూ ఉండేవారు.
ఇది ఎందుకు ప్రారంభించాము అని అంటే, ఆది కావ్యమైనటువంటి రామాయణంలో శివ ధనుర్భంగము అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ధనుర్భంగం అన్నాడు. శివ ధనుర్ కూడా కాదు, ధనుర్భంగం అనే చెప్పారు ఈ యొక్క వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి అయోధ్య నుంచి రాముణ్ణి తీసుకుని, లక్ష్మణ్ణి తీసుకుని నిండు పేరోలగల్లో ఉన్నటువంటి దశరథుడి దగ్గరికి వెళ్ళి, నీ రామలక్ష్మణుని నా యజ్ఞాన్ని కాపాడటానికి నాకు వాళ్ళని తోడిచ్చి పంపించు అని చెప్పేసానని అంటే, వాళ్ళు చిన్నపిల్లలు, నేను చాలా యుద్ధాలు చేస్తున్నాను కాబట్టి నేను వస్తాను అని చెప్పేసరి దశరథుడు అన్నాడు అని చెప్పేసరి వాల్మీకి మహర్షి రాశారు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఏం చెప్పారంటే, దశరథ మహారాజా, రాముడంటే నీకెవరో తెలీదు. రాముడనేటువంటి వాడి గురించి తెలిసినటువంటి వాళ్ళలో నేను ఒకడిని, ప్రథముణ్ణి, తర్వాత వశిష్ఠుల వారు, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారికి మాత్రమే రాముడంటే తెలుసును అనేటువంటి విషయాన్ని నిండు పేరోలగమ అంటే నిండు సభలో విశ్వామిత్రుల వారు దశరథుడికి చెప్పటం జరిగింది. అదేంటి మా పిల్లవాడి గురించి నాకు తెలియకపోవటం ఏంటి అన్న మాట దశరథుడు అనలేదు. మా దశరథుడి తాలూకు పుత్రుడు మీరు ఇలా మాట్లాడారేమిటి అని చెప్పేసరి సభాస్థడిలో ఉన్నవారు అనలేదు, సభికులు అనలేదు, ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. నిజంగానే వాళ్ళకి రాముడి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. అందుకే ఒక కీర్తనలో నేను ఈ మధ్య వినిపించాను, ఏమయ్య రామ బ్రహ్మాది దేవతలకైనా నీ మాయ తెలియతరమా. దశరథుడేమో తన కొడుకు అనుకుంటున్నాడు, గోపికలేమో తమ తాలూకు ప్రియుడనుకుంటున్నారు, వేదజ్ఞులేమో నిన్ను దైవాంశ సంభూతుడని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు ఎవరు నువ్వు? క్షితినాథుడను భూపతులు కొలిచిరిగాని పరమాత్ముడని నిన్ను భావించలేరైరి. ఏమయ్య రామ బ్రహ్మాదులకైనా నీ మాయ తెలియ వశమా. అంటే మనకేదో రాముడు తెలిసిపోయి మనకేదో మన పక్కనే ఉన్నాడు అనేటువంటి విషయంలాగా మనం ఆలోచిస్తున్నాం తప్పితే, అసలు రాముడంటే ఇంత ముఖ్యంగా అది బాలాకాండలో అయోధ్యలో ఈ ఒక్క విశ్వామిత్రులు వారు చెప్పారంటే, మనలో ఏ ఒక్కడైనా ఈ విషయాన్ని గురించి ఆలోచించి అసలు ఎవరి రాముడు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారా? లేదు. మనకి కథాగమనం కావాలి. దశరథుడి తాలూకు కొడుకు రాముడు. ఈ రాముడు కాబట్టి, రాజు తాలూకు కొడుకు కాబట్టి శక్తివంతుడు. ఈయన రాముడు దశరథుడి కొడుకు అవటంతో శక్తి రాలేదు. విశ్వామిత్రుల వారు తీసుకుని బయలుదేరిన తర్వాత ఈ యొక్క సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళి, మిథిలా నగరంలో కూడా జనక మహారాజు తాలూకు యజ్ఞ పరిసమాప్తి తరువాత మాత్రమే ఈ యొక్క ధనుస్సుని భంగపరచటం జరిగింది. ఈ ధనుర్భంగము అనేటువంటిది అక్కడ జరిగినటువంటి విషయము. కనుక ఇంత మహత్తరమైనటువంటి విషయాన్ని ఒక ఋషిపుంగవుడైనటువంటి వాల్మీకి రాస్తున్నాడంటే, అక్కడ ఋషులలో ఆయన ఆ ఒక్క వర్గీకరణ చెప్పుకొచ్చారు. ఋషులు, దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు అని చెప్పేసని ఈ ఋషి సాంప్రదాయాన్ని చెప్పటం జరిగింది.
అప్పటికే బ్రహ్మ ఋషి అయిపోయినటువంటి ఈ యొక్క వశిష్ఠుల వారు ఉన్నారు. కానీ వాల్మీకి ఆయన మహర్షిగా మాత్రమే ఉన్నారు తప్పితే ఆయన దేవఋషి అవుదామని కానీ బ్రహ్మ ఋషి అవుదామని కానీ తపస్సు చెయ్యకుండానే రామాయణము అనేటువంటి ఆది కావ్యాన్ని మనకి అందించడం జరిగింది. అంటే ఋషి సాంప్రదాయానికి వచ్చేటప్పటికి ఆయన ఎంత మహత్తరమైనటువంటి శక్తిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనలోకి ఎంతమందికి తెలిసి ఉంటుంది. అటువంటి కవి రాసినటువంటి అటువంటి ఋషి రాసినటువంటి ఆది కావ్యంలో బ్రహ్మ ఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు రాముడి గురించి చెప్తున్నారు దశరథుడికి. ఈయన నీ తాలూకు కుమారుడు అనుకుంటున్నావయ్యా, కాదు, వశిష్ఠుల వారికి నాకు ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఋషి సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రాముడంటే తెలుసు. రాముడు అనేటువంటి వాడు దశరథుడి తాలూకు కొడుకుగా కాదయ్యా ఇక్కడ భావించవలసినటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పి ఈ యొక్క యాగ సంరక్షణార్థము సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యాగ సంరక్షణ జరిగిన తర్వాత అక్కడి నుంచి మిథిలా నగరానికి తీసుకుని వెళ్తూ జనక మహారాజు దగ్గరికి వెళ్ళే లోపల ఈ శోణా నది నుంచి జనకపురికి వెళ్ళే లోపల విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా జ్ఞానంలో బోధించడం జరిగింది. అటువంటి జ్ఞానాన్ని బోధించి రాముణ్ణి ఉత్తమమైనటి పురుషుడిగా తీర్చిదిద్దినటువంటి వాడు విశ్వామిత్రుల వారు. తర్వాత ఎక్కడా కూడా రాముడు విద్యాభ్యాసం చేయలేదు, అతని విద్యాభ్యాసానికి ఇంకెవరూ కూడా నాంది పలకలేదు అనేటువంటి విషయాన్ని ఆది కావ్యంలో మనకి చెప్తున్నటువంటి విషయం. ఇంత ముఖ్యమైనటువంటి విషయంలో ఈ యొక్క జనక మహారాజు మాట్లాడుతూ కూడా అక్కడికి వచ్చినటువంటి యజ్ఞవేదిక దగ్గర ఉన్నటువంటి రామలక్ష్మణులను చూసి, బ్రహ్మ ఋషి అయినటువంటి మీలాంటి వారు మా తాలూకు యజ్ఞవాటికలో అడుగు పెడితే మేము మా యొక్క జీవితాలు ధన్యమైపోయాయి అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క విశ్వామిత్రుల వారితో చెప్తూ రామలక్ష్మణుని కూడా వెంట పెట్టుకుని వచ్చేందుకు చాలా చాలా ధన్యవాదములు అని చెప్పి శతానందుల వారి చేతన విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్ర అంతటినీ కూడా చెప్పించి తర్వాత జనక మహారాజు చెప్తున్నాడు, మా యొక్క వంశంలో ఉన్నటువంటి ఈ నమీ వంశంలో ఉన్నటువంటి ఈ రాజుకి 6వ చక్రవర్తికి ఈ ధనస్సు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇవ్వటం జరిగింది అని అంటే ఈ యొక్క దక్ష ప్రజాపతి అనేటువంటి అతను శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ శివుడికి కోపం వచ్చి ఆ శివుడు వీళ్ళందరినీ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తన ధనస్సుతో వీళ్ళందరినీ కూడా సంహరించేద్దాము, వీళ్ళ తాలూకు తలలు తీసేద్దాము అని చెప్పేసి అనుకుంటే ఈ దేవతలందరూ కూడా విలవిలలాడిపోకుంటూ దుఃఖంతో వీళ్ళు బాధపడుతూ ఆయన్ని స్తోత్రం చేసేటప్పటికీ ఆ శివుడు ప్రసన్నుడైనటువంటి శివుడు ఈ దేవతలకి ఆ ధనస్సుని ఇచ్చేయటం జరిగింది. దేవతలకి అంటే ఒక దేవతకో ఒక దైవానికో ఒక దేనికో ఇవ్వలేదు, దేవతలకి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పడం జరుగుతున్నటువంటిది అనమాట. శ్రేష్టమైనటువంటి ధనస్సు మహాబలశాలైన రాజులందరి ముందుకి వచ్చిన తర్వాత అంతకుముందు ఈ యొక్క జనక మహారాజు చెబుతూ ఈయన ఆ యొక్క ధనస్సుని దేవతల్ని సంహరిస్తా అన్నటువంటి ధనస్సుని తీసుకొచ్చి దేవతలకే ఇవ్వటం జరిగింది. ఈ దేవతలకు ఇవ్వటం మూలంగా
ఈ దేవతల దగ్గర ఉన్నటువంటి నమి అనేటువంటి వంశానికి చెందినటువంటి నిమి వంశానికి చెందినటువంటి ఈ 6వ చక్రవర్తి అయినటువంటి దేవరాతుడు అనేటువంటి ఇతనికి ఆ దేవతలందరూ కూడా దీన్ని వాళ్ళు ఈ యొక్క రాజుకి ఎలాగిచ్చారు అంటే దీన్ని న్యాసములో ఇచ్చారు అని చెప్పేసి అని అన్నారు. న్యాసము అని అంటే కలిగి ఉండటము, పొందటము అనేటువంటిది వస్తుంది. దేవతల వద్ద నుంచి ఏం పొందాడు? ధనస్సుని పొందాడు. ధనస్సుని పొందితే ఈయనకు వచ్చేటువంటిది ఏంటి? ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఇది ఇంత ఆషామాషిగా ఏదో సాధ్యాయనం లేకుండా ఇది బయటికి ఏదో వీడియోల్లోనూ వీటిల్లోనూ మాట్లాడుతూ చెప్పేటువంటి విషయం కాదు. కనుక ఈయనకి ఏం చేశారంటే ఈ యొక్క ఏదైతే ఈ ధనస్సు ఇవ్వబడిందో దానికి ముందర న్యాసము అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి మనం నిన్న బాగా కూలంకషంగా తెలుసుకోవటం జరిగింది. ఈ యొక్క దైవాన్ని పూజించాలంటే మనం కూడా దైవంతో సమానంగా తయారైనప్పుడు మాత్రమే దైవాన్ని పూజించడం జరుగుతుంది. ఒక శివాభిషేకం చేయాలి అంటే ఏదైతే మహన్యాసపూర్వకమైనటువంటిది న్యాసం ఉన్నదో ప్రతి రోమకూపంలోకి ప్రతి వేళలోకి కూడా మనం ఆ ఒక్క న్యాసాన్ని మనం మంత్రాక్షరమైనటువంటి బీజాక్షరాలతో మన శరీర భాగంలోకి మనం వాటిని ఆవాహన చేసి తీసుకున్నప్పుడు అంటే ధ్వనితో మనం లోపలికి తీసుకున్నప్పుడు మాత్రమే మనం వాటిని శబ్దంతో ఉచ్చరించడం జరుగుతుంది. మనం శబ్దంతో ఉచ్చరించినప్పుడు దాని తాలూకు ప్రతి రూపం ఏమవుతుందంటే ప్రతిధ్వనిస్తుంది. అంటే ఒక విగ్రహానికి కానీ అంటే ఒక లోహానికి కానీ ఒక స్థిరమైనటువంటి కదలలేనటువంటి స్థిరత్వం కలిగినటువంటి ఒక వస్తువుకి తగిలినప్పుడు ఈ యొక్క ధ్వని ప్రతిధ్వనిస్తుంది అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మనం చేసేటువంటి పూజలు పునస్కారాలు వీటన్నింటిలో కూడా గట్టిగా మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పేటువంటి ఈ ఒక్క ఏదైతే శబ్దం ఉందో ధ్వనిలో నుంచి శబ్దంలోకి వచ్చిందో నాభి దగ్గర నుంచి ధ్వని ప్రారంభమయ్యి కంపన ప్రారంభమయ్యి అది కంఠస్థానికి వచ్చి అది వాక్కుగా శబ్దంగా మన తాలూకు పెదాలు నోటి నుంచి బయటికి రావటం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి శబ్దము ఇది అక్కడ ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఒక లింగాకృతిలో ఉన్నటువంటి శివలింగానికి కానీ లేకపోతే ఒక చతుర్బాహు భుజాలతో ఉన్నటువంటి ఒక విష్ణు విగ్రహానికి కానీ లేకపోతే వీణ పట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఒక సరస్వతి విగ్రహానికి కానీ ఏదైనా ఒక విగ్రహానికి ఈ ధ్వని తగలగానే అది మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. మళ్ళీ దాని తాలూకు అంటే దానికి తగిలి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఇది ప్రతిధ్వని అని చెప్పేసారంటాం. ఇక్కడ ఈ ధ్వని ఏమవుతుందంటే ధ్వని పౌనఃపుంజము అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఈ పౌనఃపుంజములో ఇది ఆ విగ్రహానికి తాకిన తర్వాత విగ్రహం నుంచి కూడా ఈ యొక్క శబ్దము అనేటువంటిది మళ్ళీ వచ్చి మన తాలూకు
శరీర భాగానికి తగిలి మన రోమ కూపాలలో నుంచి, అంటే మన తాలూకు వెంట్రుకలు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రంధ్రములు ఉన్నాయో ఈ రంధ్రముల ద్వారా మనలోకి ప్రవేశించడం జరుగుతుంది శబ్దం. శబ్దం మళ్ళీ మనలోకి ప్రవేశించగానే అది మళ్ళీ ఏమవుతుంది అంటే ధ్వని కింద మారుతుంది. ఇది ఒక సైకిల్ అనేటువంటి పద్ధతిలో జరిగేటువంటిది. ఈ సైక్లింగ్ అనేటువంటి ఈ పద్ధతిలో చేయాలి అని అంటే ఈ ధనస్సు అనేటువంటి దాన్ని ఈయన వాల్మీకి మహర్షి దీన్ని ఒక వస్తువులాగా చూపించకపోతే మనలాంటి వాళ్ళకి దాన్ని అర్థం చేసుకోవటము అనేటువంటిది కష్టసాధ్యమైనటువంటి విషయము. అంగుష్టాభ్యా నమ హాయిం తర్జనీభ్యా నమ అని చెప్పేసని ఈ యొక్క ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఐం అంగుష్టాభ్యా నమ, క్లీం తర్జనీభ్యా నమ, సౌం మధ్యమాభ్యా నమ, సౌం అనామికాభ్యా నమ, క్లీం కనిష్ఠికాభ్యా నమ, ఐం కరతలకర పుష్టాభ్యా నమ అని చెప్పేసని ఈ యొక్క అంగన్యాసంలో, అంటే ఈ యొక్క కరన్యాసంలో చేస్తాము. అంటే కరములు అంటే చేతులకు ఉన్నటువంటి దాంట్లో ఈ న్యాసాన్ని అనేటువంటిది ఈ వేళలోకి అన్నింటిలోకి కూడా భగవత్ స్వరూపాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అధాంగము అంగన్యాసము అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి క్లీం శిరసే స్వాహ, సౌం శిఖాయైవ షట్, సౌం కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ షట్, అస్త్రాయ ఫట్ అని చెప్పేసి ఇలా మనం తీసుకున్నటువంటి దీని తర్వాత మనం పూజా విధానాన్ని మనం ప్రారంభించేటప్పుడు ఏ పూజ అయినా చేయలేండి, ఆ పూజ చేసేటప్పుడు అక్కడ ఏం చేస్తామంటే అధాంగ పూజ అనేటువంటి ఒక పూజా విధానాన్ని మనం చేయటం జరుగుతుంది. ఈ అధాంగ పూజ అనేటువంటి దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు అయ్యప్ప పూజలే మనం చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తామంటే బిగినింగ్ అంటే ప్రారంభం నుంచి ఒక దేహానికి ప్రారంభమయ్యేటువంటిది ఏంటి, శిరస్సైనా కావాలి లేకపోతే పాదమైనా కావాలి. శిరస్సు నుంచి మనం ప్రారంభించాలి అంటే దీనికి ఒక రీజన్ ఉంది, దీనికి ఒక కారణం ఉంది. శిరస్సుని ముట్టుకోవటానికి ఒక్కసారిగా మనం కూర్చున్నటువంటి పద్మాసనంలో నుంచి లేవటానికి మనకి అంత శక్తి అంటే బలము అనేటువంటిది ఇవి యోగశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు. అందుకని కొంచెం దాన్ని ఏంటంటే తేలిక మాటల్లో చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాము. కనుక ఈ యొక్క శిరస్సు దగ్గరికి వెళ్ళే కన్నా తన పద్మాసనంలో ఉన్నాడు కాబట్టి తను ఎక్కడ ప్రారంభించవచ్చు, పద్మాల దగ్గర నుంచి అంటే పాదాల దగ్గర నుంచి ఒక పూజానుక్రమాన్ని ప్రారంభించవచ్చు. ఎవరైనా సరే పాదాల దగ్గర నుంచి అన్నట్టుగా పాదం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే పాదక్రాంతులమై మనం దండం పెట్టామో, మన చేతుల్ని పాదాలకి తగిలించామో, అప్పటిదాకా అతను ఎంత నిఠారుగా ఉండి నిల్చున్నటువంటి వాడైనా సరే వెంటనే వంగి భుజాల మీద చేతులు వేసి అతను తన తాలూకు ఆ ఒక వందనాన్ని తీసుకోవటం జరుగుతుంది అనేటువంటిది శాస్త్ర పరిజ్ఞానంలో చెప్పబడేటువంటి ఒక విషయం. ఇలాంటి విషయాలు అమరకోశల్లో కానీ, శబ్దార్థ చంద్రికలో కానీ, ఆంధ్ర అనువాదంలో కానీ, లేకపోతే నిఘంటువుల్లో కానీ ఇలాంటి విషయాలు ఉండవు. ఇవి అర్థాలు చూసి మాట్లాడేటువంటి మాటలు కాదు, భాషకి సంబంధించినటువంటి విషయాలు కాదు. ఇవి భాష కన్నా అతీతంగా ఉన్నటువంటి విషయాలు కాబట్టి దీన్ని నేర్చుకునేటప్పుడు శ్రద్ధ చాలా ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు అయ్యప్ప కాలము, అయ్యప్ప గురించినటువంటి ఒక పూజ చేస్తున్నాము. ఓం ధర్మశాస్త్రే నమః పాదవు పూజయామి అని చెప్పేసని ఆ పాదాలను పూజించేటప్పుడు ఈ అంగన్యాస కరన్యాసములు అయిపోయిన తర్వాత ఆ ఒక్క పూని విడతీయకుండా అంత సున్నితంగా ఆ ఒక్క
అయ్యప్ప తాలూకు పాదాల మీద మనం ఆ ఒక్క పుష్పాన్ని నుంచి ఆ ఒక్క స్వామి తాలూకు దీంట్లో మనం కూడా ఆ ఒక్క పాదాలని సృజిస్తూ ఆ ఒక్క ఏవైతే కాళ్ళు ఉన్నాయో ఆ కాళ్ళ అడుగు భాగాన్ని మనం పట్టుకుంటూ సృజిస్తూ ఆ శక్తిని మనం పొందగలుగుతున్నాము అనేటువంటి భావన మనలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ పూజా విధానము అనేటువంటి దీనికి ఒక సార్థకత ఉంటుంది. అది లేకుండా గంపలు పూలు తీసుకెళ్ళి పోసినా, కిలోలు డబ్బాలు తీసుకెళ్ళి ఆ ఒక అయ్యప్ప స్వామో లేకపోతే ఇంకో స్వామో శివుడో ఎవరైనా కానీ ఆ ఒక విగ్రహాల మీదన ఈ యొక్క అభిషేకం చేస్తున్నామని వస్తువులు పోసేసిన వాటికి విలువ ఏమీ లేదు, వాటికి జీరో విలువ మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని వేదజ్ఞులు గ్రహించవలసినటువంటి విషయము. ఓం ధర్మశాస్త్రే నమః, ఓం పాదౌ పూజయామి, ఓం శిల్పశాస్త్రే నమః, ఓం గుల్ఫౌ పూజయామి, ఓం వీరశాస్త్రే నమః, ఓం జంఘం పూజయామి, ఓం యోగశాస్త్రే నమః, ఓం జానునం పూజయామి, ఓం మహాశాస్త్రే నమః, ఓం మహాశాస్త్రే నమః, ఓం ఉరుం పూజయామి, ఓం బ్రహ్మశాస్త్రే నమః, ఓం కటిం పూజయామి, ఓం కాళశాస్త్రే నమః, ఓం గుహ్యం పూజయామి, ఓం శబరిగిరీశాయ నమః, ఓం మేఢ్యం పూజయామి, ఓం సత్యరూపాయ నమః, ఓం నాభిం పూజయామి, ఓం మణికంఠాయ నమః, ఓం ఉదరం పూజయామి, ఓం విష్ణుపుత్రాయ నమః, ఓం వక్షస్థలం పూజయామి, ఓం ఈశ్వరపుత్రాయ నమః, ఓం పార్శ్వ పూజయామి, ఓం హరిహరపుత్రాయ నమః, ఓం హృదయం పూజయామి అని చెప్పేసని ఇలాగ వీటిని ఎందుకు చెప్పుకొస్తున్నాము అనేటువంటిది ఏంటంటే ఎలా మనం పూజిస్తున్నాం ఆ ఒక్క దేవతని. ఓం త్రినేత్రాయ నమః, ఓం కంఠం పూజయామి, ఓంకార రూపాయ నమః, ఓం పాదౌ పూజయామి, ఓం వరదహస్తాయ నమః, ఓం హస్తానం పూజయామి, భీమాయ నమః, ఓం బాహుం పూజయామి, తేజస్వినే నమః, ఓం ముఖం పూజయామి, ఓం అపరూపమూర్తే నమః, ఓం దంతానం పూజయామి, ఓం శుభవీక్షణాయ నమః, ఓం నేత్రం పూజయామి, ఓం కోమలాంగాయ నమః, ఓం కర్ణం పూజయామి, ఓం పాప వినాశాయ నమః, ఓం లలాటం పూజయామి, ఓం శత్రునాశకాయ నమః, ఓం నాసికాం పూజయామి, ఓం పుత్రలాభాయ నమః, ఓం శుభకం పూజయామి, ఓం గదాధిపాయ నమః, ఓం ఔష్టం పూజయామి, ఓం హరిహరపుత్రాత్మజాయ నమః, ఓం గండస్థలం పూజయామి, ఓం గణేశ పూజ్యాయ నమః, కచానం పూజయామి, ఓం చిద్రూపాయ నమః, ఓం శిరసాం పూజయామి, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వాంగ్రాణిం పూజయామి అని చెప్పేసని ఇలాగ అధంగ పూజ అనేటువంటి పూజా క్రమాన్ని చేసిన తర్వాత మాత్రమే మన అభిషేకానికి వెళ్ళినా లేకపోతే సహస్రం పూజ చేసినా అన్నట్టుగా ఆ స్వామిని ముందు పాదాల దగ్గర అంటే ఇది ఒక అయ్యప్పకనే కాదు, ఏ దేవతని పూజిస్తున్నా, లలితని పూజిస్తున్నా లేకపోతే ఏ విష్ణువుని పూజిస్తున్నా, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నా లేకపోతే ఒక త్రినాథ స్వామి వ్రతం చేస్తారని చెప్పేసరి చేస్తున్నా, ఏ వ్రతము ఏ పూజ పూజించబడేటువంటి పూజ్యమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం పూజించాలి అంటే ఇటువంటి క్రమ పద్ధతిలో కింద నుంచి మీదికి వెళ్తాం తప్పితే ఒకేసారి శిరస్సు మీద మనం పాలాభిషేకం అని చెప్పేసని లేకపోతే నెయ్యాభిషేకం స్వామికి అని నెత్తిన పోసేయము. ఇది అధమైనటువంటి పూజ అని చెప్పేసి అంటారు. ఎందుకు పనికిమాలిన పూజ అని చెప్పేటువంటి దాన్ని వేదజ్ఞులు చెప్పేటువంటి మాట. ఈ యొక్క పూజానుక్రమాన్ని కానీ వీటిని చేసేటప్పుడు ఒక విధమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో కూడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది. ఇటు వేదము చెప్పిన పురాణం తీసుకున్నా, ఇటు పూజా విధానం తీసుకున్నా, దేన్ని తీసుకున్నా కూడా మనం దేన్ని పూజిస్తున్నాము,
శక్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఒక విగ్రహ రూపంలో తీసుకుని నిగ్రహంతో దాన్ని మనం పూజిస్తున్నాము. విగ్రహము మనకి అందులో నుంచి ఏమీ రాదు. విగ్రహంలో ఉంచి మన శక్తిని పంపించి ఆ శక్తిని మళ్ళీ మనలోకి తీసుకుని ఇది ఒక సైకిల్ లాగా ఒక ప్రాసెసింగ్లో జరిగేటువంటి విధానంలో మనం ఈ యొక్క పూజా విధానము అనేటువంటిది చేయటం జరుగుతుంది. దీన్నే యజ్ఞంలోకి వచ్చేటప్పటికి అగ్నిగా తీసుకుని చేస్తాము. ఇక్కడ ఏం చేస్తాము? పూజా విధానంలో దీపాన్ని వెలిగించి ఈ యొక్క దీపమైన అగ్ని అక్కడ ఒక హోమాలులో పూజించేటువంటి ఆ ఒక ఏవైతే యజ్ఞ తాలూకు ఈ యొక్క సమిధలు ఇవన్నీ వేస్తామో అదైన అగ్ని. అగ్ని ఎలాగున్నా అగ్ని అగ్ని అనేటువంటిది. అక్కడ అగ్నిలోనేమో వస్తువులన్నింటినీ వేసి అక్కడ పూజిస్తాము. ఇక్కడ పూజలో ఏం చేస్తామంటే ఈ యొక్క విగ్రహాన్ని పెట్టుకుని నిగ్రహంతో ఈ శబ్దము అనేటువంటిది ఈ ప్రజల నుంచి ఈ నోటి నుంచి పలికేటువంటి ఈ యొక్క శబ్దాన్ని ఆ యొక్క విగ్రహానికి తగిలి విగ్రహం స్థిరంగా ఉంటుంది కాబట్టి స్థిరమైన దాని నుంచి మళ్ళీ ఆ యొక్క శబ్దము మళ్ళీ మనని చేరుకుంటుంది. చేరుకుని మన దేహానికి తగిలిన తర్వాత హృదయాయ నమః అన్నట్టుగా ఈ హృదయానికి శబ్దం తగలగానే ఆ హృదయం ఆ యొక్క శబ్దాన్ని తీసుకుని ధ్వని కింద మార్చుకుంటుంది. ఇది అంతా కూడా మన ఋషులు తెలుసుకున్నటువంటి ఒక విజ్ఞాన పరిజ్ఞానమే తప్పితే ఏదో ఒక క్రియా కార్యక్రమము అనేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటిది ఏంటంటే విశ్వామిత్రుల వారి తాలూకు యజ్ఞాన్ని కాపాడటానికి వెళ్ళినటువంటి రాముల వారు దశరథ పుత్రుడైనటువంటి రాముడు మిథిలా నగరానికి వచ్చిన తరువాత అక్కడ ఈ యొక్క యజ్ఞ సమాప్తి అయిపోయి ఆహుతులన్నింటినీ కూడా ఇచ్చిన తర్వాత దేవతలందరూ సంతృప్తి చెందిన తర్వాత ఏదైతే బీజాక్షరం అనేటువంటిది ఉన్నదో ఆ ఒక బీజాక్షరాన్ని దైవాంశ సంభూతుడైనటువంటి ఈ ఒక్క దశరథ కుమారుడైనటువంటి రాముడు ఈయన ఏం చేశారంటే దాన్ని భేదించచ్చు అంటే ధ్వనిని ఎక్కడ ఆ ఒక తురీయావస్థకి తీసుకెళ్ళటానికి అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే ఈ బీజాక్షరము అనేటువంటిది ఇది ఒక విధంగా మొదలు చివర అన్నట్టుగా ఉండి మధ్యస్థంగా ఉంటుంది. అందుకని రాముడు ధనస్సుని ఎలా పట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సభాసదుకులకి చెప్తున్నట్టుగా మనకి ఎలా చెప్పారంటే మధ్యస్థ భాగంలో పట్టుకుని ఆ మధ్యస్థం నుంచి ఆకర్ణాంతము కూడా ఆ ఒక్క నారిని సాగదీశారు అంటే ఆ తురీయావస్థని అతను లాగేటప్పటికల్లా ఆ ఒక్క ఏదైతే బీజాక్షరం ఉందో అది విడిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటిది. అంత తప్పితే ఒక కర్ర ముక్కనో లేకపోతే ఒక లోహంతో తయారు చేసినటువంటి ధనస్సునో విరవటానికి అవతార పురుషుడైనటువంటి రాముడు రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విద్యలో ఉంటేనే మనం గ్రహించగలుగుతాం. ఇది లేనిప్పుడు పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమయ్యగగున్ కొండక చెట్లు కొన కోతి కొమ్మలనుండగా గండ బేరుండ మదేబ సింహములకేమి అని చెప్పేసి భాస్కర శతకంలో రాసినట్టుగా ఒక అవిద్యాపరాయణుడు ఒక స్టేజ్ మీద కూర్చుని శివధనుసుని విరక్కొట్టారు అని చెప్పేసి ఆయన ప్రవచనంలో ప్రారంభిస్తే
దానికి ఈ మిగిలినటువంటి గొర్రెలు లాంటి వీళ్ళందరూ తలకాయలు ఊపేసి ఇవాళ శివ ధనుర్భంగం జరిగిపోయింది అనేసి అంటే దానికి వీళ్ళకి తెలిసిన పరిజ్ఞానం ఎంత, వీళ్ళ తాలూకు జ్ఞానం ఎంత అనేటువంటి దాన్ని ఆలోచించవలసిన విషయం తప్పితే అనాలోచితంగా మన తాలూకు ఋషులు ఇవి ఏవీ కూడా రాయలేదు. వస్తువులుగా తీసుకుని ఈ యోగానికి సంబంధించినంటే ఏదైతే పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రం ఉన్నదో, ఈ పతంజలి యోగ శాస్త్రంలో ఈ అష్టాంగ మార్గమైనటువంటి యమము, నియమము, ఆసనము, తర్వాత ప్రత్యాహారము, ధ్యానము, ధ్యాస, ధ్యానము, తర్వాత నిధి, సమాధి అనేటువంటి ఈ ఒక్క యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ రహస్యం అంతటినీ కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి దీన్ని ఇమిడ్చి రాయటం జరిగింది. కాబట్టి ఈ ధనస్సు అనేటువంటిది ఇది ఏదో ఒక కర్ర లేకపోతే ఒక లోహంతో తయారు చేసినటువంటి ధనుస్సు అయితే ఆ ధనుస్సుకు కూడా 3 పదార్థాలు ఉంటాయి. ఒకటి కర్రతోనో దేనితోనో చేసినటువంటిది, ఒకటి దానికి నారి అనేటువంటిది ఒక నరం దానికి తగిలించి ఉండటానికి ఉంటుంది. దాన్ని లాగి బాణాన్ని వదిలితే కానీ ఆ బాణం ఆ ఫోర్స్గా ముందుకెళ్ళదు. అందుకని దీన్ని ధనస్సు అని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్పడానికి కారణం ఏంటంటే బీజాక్షరం ఏదైతే ఉందో ఆ బీజాక్షరాన్ని నారి నుంచి ఈ యొక్క దీంతో లాగినప్పుడు మాత్రమే దాని పని సఫలీకృతమవుతుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ అయ్యప్ప దీక్షలో కన్యస్వామి అందుకే బాణం పట్టుకోవాలి అని చెప్పేసానంటే వీళ్ళు ఒక శరమం అనేటువంటిది పట్టుకుని బయలుదేరతారు. ఇది మన తాలూకు నిరక్షరాస్యతకి, అవిద్యకి మన పరాకాష్ఠత ఏంటంటే ఈ ఒక కన్యస్వామి అంటే కొత్తగా వచ్చేసాడు ఈ కన్యస్వామి అని చెప్పాను ఒక పనివాళ్ళలాగా మనం వాడిని మార్చుకుని తీసుకెళ్తున్నాం తప్పితే వాడి చేతిలో ఒక బాణం పెట్టేసి పట్టుకెళ్తున్నాం తప్పితే ఈ బాణం అనేటువంటిది ఏంటి, అసలు ధనస్సు అంటే ఏమిటి, యోగశాస్త్రంలో ఏమి చెప్తోంది, పట్టబంధంలో కూర్చున్నటువంటి అయ్యప్ప మనకి ఏమి ప్రబోధిస్తున్నాడు, ఇది మనకు అవసరం లేదు. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకం అయ్యప్ప అంటే దీని మూలంగా మనకి ఏమొస్తుంది. కనుక ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచించి సర్వజ్ఞులైనటువంటి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి బ్రహ్మ విద్యావేత్తలైనటువంటి గురువులను ఆశ్రయిస్తే కనీస ఆవగింజంతైనా మనకి జ్ఞానం కలిగితే మన ఈ యొక్క దేహాలు, మన తాలూకు జీవుడు, మన తాలూకు ఆత్మ తరించటానికి మనకి మార్గం దొరుకుతుంది. అటువంటి గురువు కావాలి, అటువంటి గురువు మనకి లభించాలి అని చెప్పేసని ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు కృపా కటాక్షాలతో మేము ప్రార్థించాం. కాబట్టే మాకు ఆ చక్కని గురువైనటువంటి కృష్ణస్వామి గారు మాకు లభించి మాకు ఇటువంటి జ్ఞానాన్ని ప్రబోధించడం జరిగింది. అది లేకుండా ఆకారం భీకరంగా పెట్టుకుని ఇంత విభూది పెండికట్లు రాసేసుకుని మెడకు ఒక ఎద్దులకి వీటికి వేసినట్టుగా ఒక పలుపేసినట్టుగా వేసేటువంటి వాటిని వేసుకుని ఆకారాలు చూపిస్తే వాళ్ళ దగ్గర నిరాకారమే, అందులో ఏమీ లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు. వాడొక పశువు, ఆ పశువుని నమ్ముకున్నటువంటి శిష్యులు కూడా అటువంటి పశువుల కింద మారిపోతారు. కాబట్టి ఎరిమేలి అన్న దాంట్లో కనీసం అక్కడైనా ఎరుక తెలుసుకోండిరా అని చెప్పేసి చెప్పటానికి ఈ యొక్క అయ్యప్ప దీక్షలో వీటన్నింటినీ కూడా చెప్పటం జరుగుతోంది. కాబట్టి ఆ ఒక్క ఎవరైతే మనకి జ్యోతి స్వరూపుడుగా ఉన్నటువంటి నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని చెప్పేసని మనం ఆశ్రయించి ఆయన ప్రార్థిస్తున్నాము. ఆయన మనకి చక్కని జ్ఞానాన్ని ప్రసాదించి
ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి విడమరిచి చెప్పేటువంటి గురువుల్ని మనకి ప్రసాదించుగాక అని చెప్పి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.